నిజామాబాద్ జిల్లా సిరికొండలో కిసాన్ మోర్చా అధ్యక్షుడు చౌటుపల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. వరి కోతలు ప్రారంభమై 20 రోజులు గడిచినా కూడా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతుండగా కొనుగోలు కేంద్రాలు లేక దళారులు చేతిలో తక్కువ ధరలకు అయితే వడ్లు అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మండల కేంద్రంలో మేము రైతుల పక్షాన మాట్లాడడానికి వచ్చినాము. ఒక పక్క అకాల వర్షాలు, మరొక పక్క కోతలు చాలా 20 రోజులు జరిగిపోయింది. ఆల్రెడీ 20 రోజుల నుంచి రైతులు ఎండపోసుకుంటూ తడుస్తుంది, మళ్ళీ ఎండపోస్తున్నారు. అంతే తప్ప ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే మేము జోక్తాము, కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మాటలకే పరిమితమయ్యారు. కాకపోతే రైతులు దీని మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతారు. వాళ్ళు వర్షాలు పడుతున్న ఒక దాంతో భయంతో అగ్గసగ్గ అంటే తక్కువ రేటుకు దళాలకు తక్కువ రేటుకు అమ్మిస్తారు. 2380 రూపాయలు ఉన్న క్వింటాల్ ధర ఈ రోజు 1900కి అమ్మాల్సిన పరిస్థితి రైతుకు ఏర్పడ్డది. ఒక విధంగా వడగండ్ల వానతో నష్టపోతూ మరో పక్క దళారుల ద్వారా మోసపోతున్నారు. దయచేసి ఇప్పటికైనా స్పందించి మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని చెప్పేసి మేము రైతు తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షాన పెద్ద ఎత్తున మేము రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది రైతుల పక్షాన. సో ఈ విధంగా మీరు స్పందించి తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పి మా యొక్క విన్నపం. సిరికొండ మండలం నుంచి రైతు పక్షాన మాట్లాడుతున్నాము. వరి కోతలు చాలా 20 రోజులు అవుతున్నది. ఇప్పటికి కొనుగోలు కేంద్రాలు లేవు. గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో దళారు వ్యవస్థను చూడలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మొత్తం దళారు వ్యవస్థ నడుస్తున్నది. ఒక పక్క అకాల వర్షాలు, పోయినసారి ఎలక్షన్ ఉన్నాయని, సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయని నెల ముందే కరాల మీద సంచులు వేసినావు, అమాలీలు తెప్పించినావు. ఇప్పటికి అమాలీలు కూలీలు లేరు. ఇప్పటికి మన కొనుగోలు కేంద్రాలు చాలా లేవు. తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలు చాలని మేము కోరుతున్నాము. మా బీజేపీ పార్టీ రైతు పక్షాన అరవింద్ అన్న నాయకత్వంలో, దినేష్ అన్న గారి నాయకత్వంలో మేము రైతు పక్షాన నిలబడి కొట్లాడతాం. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు చాలని మేము ఈ సిరికొండ మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క అకాల వర్షాల కారణంగా